అస్మద్ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మే నెల వచ్చేసింది. ఇవాళ పౌర్ణమి, శుక్రవారం కూడా. మరి చైత్రమాసంలో చూసుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. చైత్రమాసంలో ఏం చేసినా. వైశాఖ మాసం కష్టాలు తీరుతాయి. అంటే మనకి ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు వైశాఖ మాసంలో చేసుకోవాలి. జ్యేష్ఠ మాసంలో కోరిన కోరికలు తీరుతాయి. అందులోనూ అధిక జ్యేష్ఠ మాసము అంటే దీన్ని పురుషోత్తమ మాసము అంటారు. ప్రతి 2.5 సంవత్సరాలకే ఒకసారి అధిక మాసం వస్తుంది. అంటే 12 నెలలు కాకుండా 13 నెలలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ మాసంలో లేకపోతే ఈ మే నెలలో మనం ఏమేమి చెయ్యాలి, అధిక జ్యేష్ఠ మాసం యొక్క విశేషత ఏంటి, ఏం పనులు చెయ్యాలి, ఏ పనులు చేయకూడదు, మరి కోరికలు తీరుతాయని చెప్పుకున్నాం కాబట్టి కొన్ని రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, ఇప్పటిదాకా పూజా కార్యక్రమాలు నియమాలు ఏమి పాటించకపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అన్న విషయాలు, ఇంకా ముఖ్యమైన పండుగల విషయాలు, ముఖ్యమైన విశేషాలు, కొత్త ముహూర్తాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా, తర్వాత ముహూర్తాలు ఏ సమయంలో పెట్టచ్చు పెట్టకూడదు, అసలు అధిక మాసంలో చేసే పనులు ఏంటి, చెయ్యకూడనివి ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనకి అధిక మాసం అని చెప్పుకున్నాం కదా, దానికంటే ముందర ఇప్పుడు మే నెల జరుగుతుంది. మే నెలలో మనకి ఇప్పుడు వైశాఖ మాసం నడుస్తుంది. ఈ వైశాఖ మాసం ఎప్పటిదాకా ఉంది? మే నెల 16వ తారీఖు దాకా వైశాఖ మాసం ఉంది. ఇవాళ పౌర్ణమి ఎక్కడి నుంచి ఇంకొక 15 రోజుల పాటు 17వ తారీఖు నుంచి అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసం అంటే సాధారణంగా ప్రతి 2.5 సంవత్సరాలకి కూడా ఒక నెల ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని అధిక మాసం అంటారు. ఈ అధిక మాసంలో ఎటువంటి శుభకార్యాలు ఉండవు. పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే శంకుస్థాపనలు, భూమిని తవ్వే పనులు అలాంటివి ఏమీ చేయకూడదు. కాబట్టి అధిక జ్యేష్ఠ మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు కదా. పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, విష్ణువుని ఆరాధించేటటువంటి మాసం, కోరికలు తీరేటటువంటి మాసం. జూన్ 15 దాకా ఈ అధిక జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఎవరైతే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మన ఇంట్లో ధనధాన్యాలకు కొదవ లేకుండా అష్టైశ్వర్యాలతో ఉండాలంటే ఖచ్చితంగా విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. పురుషోత్తమ మాసంలో ఏ చిన్నపాటి పూజా కార్యక్రమం చేసినా అది అనంత కోటి రెట్లు ఫలితం వస్తుందన్నమాట. అయితే శంకుస్థాపన పనులు, ఉపనయనాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు, చెవులు కుట్టించడాలు ఇలాంటివి ఏమీ కూడా ఈ అధిక మాసంలో చేయకూడదు. కానీ బారసాల లాంటివి ఇంటి ఆనవాయితీ ప్రకారం 21వ రోజు లేకపోతే 13వ రోజు ఇలా చేసుకుంటారు కాబట్టి అది చేసుకోవచ్చు. భూమిని తవ్వే పనులు మాత్రం చేయకూడదు అనమాట. ఏదైనా చిన్న చిన్న శుభకార్యాలు ఈ లోపనే మనం చిన్నపిల్లలకి చెవులు కుట్టించడమనో, అన్నప్రాసనలో ఏవైనా చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి 15 రోజుల్లో చేసేసుకోండి. వైశాఖ మాసంలో బాగానే ఉంటుంది. అధిక మాసంలో ఏ మాసమైనా కానివ్వండి, అధిక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేస్తేట మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారట. అంతేకాదు అధిక మాసంలో ఎవరికైనా అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేసినా అధికమైనటువంటి ఫలితం వస్తుంది. మనకు ఉన్నటువంటి ఏదైనా అబ్స్టకిల్స్ అంటే ఏదైనా ఆటంకాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా బ్రాహ్మణునికి స్వయం పాకం ఇస్తే అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. సరే, మే 1వ తేదీ అంటే ఈ రోజు వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించాలి. అది కూడా ప్రదోష వేళలో కనుక అమ్మవారిని పూజించినట్లయితే, శుక్రవారము పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి సాయంకాలం మీరు కుంకుమ పూజ చేసుకుంటే, లలితా సహస్రనామం చదువుతారో, అష్టోత్తరమో, లక్ష్మీ అష్టోత్తరమో, ఏమీ రాకపోతే మనకి వ్యూహలక్ష్మి మహామంత్రం ఒకటి వచ్చు కాబట్టి వ్యూహలక్ష్మి మహామంత్రంతోనైనా సరే మనం సాయంకాలం ప్రదోష వేళ కుంకుమ పూజ చేసుకోవచ్చు. అది కూడా వ్యూహలక్ష్మి మహామంత్రం కూడా చాలా ఎక్కువగా ఉంది అండి, పెద్దది అండి అని అంటారా? ఓం రం 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 రమాయే నమః, రం 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 రమాయే నమః అంటూ 108 సార్లు టైం పెట్టుకోవడం. 5 మినిట్స్ 7 మినిట్స్ పడుతుంది 108 అవ్వాలి అంటే. 5 నుంచి 7 మినిట్స్ పడుతుంది కాబట్టి అంతసేపు మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే డొల్లు కర్తరి మే 4వ తారీఖు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. మళ్ళీను ఈ మే 4వ తారీఖు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది కాబట్టి అప్పుడు కూడా ఏమీ చేయడానికి లేదు. అలాగే మే 11వ తేదీ నుంచి మే 29వ తేదీ దాకా నిజ కర్తరి ఉంటుంది. అయితే మనలో చాలా మందికి కర్తరి అంటే ఏంటి, కత్తెర అంటాం కదా, కత్తెర రెండు ఎవరి దాని ప్రకారం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒకటి డొల్లు కర్తరి అంటారు, ఒకటేమో నిజ కర్తరి అంటారు. ఈ కర్తరిలో పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు. ఏ నూతన గృహ ప్రవేశాలు కానీ, నూతనంగా గృహ ఆరంభాలు అంటే శంకుస్థాపనలు కానీ, లేకపోతే పాత ఇంటికి మరమ్మతులు చేయడం కానీ, అలాగే ఇల్లు మారడం కానీ, కొత్త ఇంటికి సింహద్వారం పెట్టడం కానీ, ఇంటి మీద పిల్లర్లు వేయించడం కానీ, ఇలాంటివి ఏమీ కూడా కర్తరిలో ఏమి చేయకూడదు. అంటే దాదాపుగా మే 29 దాకా ఈ ఇంటి పనులన్నింటికి కూడా దూరంగా ఉండాలి. చెట్లు నరకడం, భూమిని తవ్వడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. కొత్త వాహనాలు అసలు కొనకూడదు.
మరి మే 5వ తారీఖున సంకటహర చతుర్థి వచ్చింది. అది ముఖ్యంగా మంగళవారం నాడు వచ్చింది. మంగళవారం నాడు అంగారక సంకటహర చతుర్థి అంటారు. మంగళవారం నాడు అంగారక సంకటహర చతుర్థి. మనం ప్రతి మాసంలోనూ సంకటహర చతుర్థిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటూ ప్రత్యేకంగా ఈ మంగళవారం నాడు అంగ విమోచన అంగారక స్తోత్రం చదువుకుంటూ సంకట నాశన గణేశ స్తోత్రం కూడా చదువుకుంటే అది మనకి ఈ అప్పుల ఊబుల నుంచి బయటపడేస్తుంది. అయితే మే 12వ తేదీన హనుమాన్ జయంతి. మే 12వ తేదీన మనకి మంగళవారం నాడే వచ్చింది హనుమాన్ జయంతి. అలాగే మే 13వ తేదీన బుధవారం నాడు ఏకాదశి మహాపర్వదినం ఏర్పడింది. అలాగే ఇక మే 16వ తేదీన అమావాస్య, వైశాఖ అమావాస్య. మే 16వ తేదీ అమావాస్యతోటి వైశాఖ మాసం వెళ్ళిపోతుంది. ఇక మనకి ఇదే మాసంలో రోహిణీ కార్తె ఒకటి ఉంది ఎదర. అంటే మే 25వ తేదీన రోహిణీ కార్తె వచ్చింది. మళ్ళీ మే 31 ఆదివారం నాడు మళ్ళీ పౌర్ణమి వచ్చింది. మే నెలలో కూడా శుభముహూర్తాలకి ముఖ్యమైన తేదీలు చెప్పాం కదండి. మే 1వ తేదీన 1, 2, 3 తేదీలు ఓకే. 4వ తేదీ నుంచి కర్తె వచ్చేసింది కాబట్టి ఇంకా ఏ పనులు చేసుకోకూడదు. మే 2వ తేదీని మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి శుభముహూర్తం ఉంది. ఆదివారం నాడు కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా 4వ తారీఖు నుంచి మాత్రం కర్తె ప్రారంభమవుతోంది కాబట్టి అసలు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఇంకా ఈ రోహిణీ కార్తె అనేది ఎప్పటిదాకా ఉంది? మే 25 నుంచి జూన్ 8వ తేదీ దాకా రోహిణీ కార్తె ఉంది. ఈ రోహిణీ కార్తె సమయంలో ఇంట్లో చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. దాహం వేసేదాకా మాత్రం ఉండకండి. అది ఎల్నినో ఎండల ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంది కాబట్టి కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. అలాగే నిరుపేదలకు కూడా మీరు మజ్జిగ దానం ఇవ్వడం, మంచినీళ్ళు దానం ఇవ్వడం, లిక్విడ్స్ ఎక్కువ దానం ఇవ్వడం అదే అలవాటు చేసుకోండి. ఈ మే నెలలోనే రావి చెట్టు, దేవతా వృక్షాలు కనుక నాటినట్లయితే అఖండమైనటువంటి పుణ్యఫలం. పురుషోత్తమ మాసం, అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది కదండి. ఈ అధిక మాసంలో మనం ఏ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అన్నది మనం మరొక వీడియోలో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. లోకా సమస్త సుఖనభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.